సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్లన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. 1 వీక్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి. శిల్పారామం వీడియో, దాని తాలూకా ఏం కొన్నాను అనే వీడియో అన్ని కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి, కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి. వాటి కోసం మళ్ళీ సెపరేట్గా వీడియో అనేది చేస్తాను. అండ్ ఎవరైతే ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ఈ ఛానల్ తాలూకా వీడియోస్ కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ముందున్న వీడియోలో నేను చెప్పాను కొంచెం షాపింగ్ చేస్తున్నాము, ఏ విషయం అనేది ఎందుకు షాపింగ్ చేస్తున్నాను ఈ టైంలో మీకు తర్వాత చెప్తానని చెప్పేసి ఆ విషయం వచ్చేసి ఈ వీడియోలో రివీల్ చేస్తాను అనమాట. ఆ విషయం ఏంటంటే ఈ వీక్ లో మేము గోవా ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి అదొక చిన్న సర్ప్రైజ్ మాట. గోవా ట్రిప్ అంతా కూడా నేను మంచిగా వ్లాగ్ అనేది షూట్ చేసి మీ అందరికి కూడా షేర్ చేస్తాను, చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. అండ్ మరి ఈ సీజన్ లో, ఈ కోవిడ్ టైంలో మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మెయిన్ గా గోవా గానీ ఇలాంటి బీచ్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళడం గానీ, కోస్టల్ ఏరియాస్ కి వెళ్ళడం గానీ, వెళ్ళేటప్పుడు మనం ఎటువంటివన్నీ క్యారీ చేయాలి, ఏమేమి పట్టుకెళ్ళాలి అనేది చాలా కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఏదైనా ప్లేస్ విజిట్ చేసినప్పుడు మనం 4-5 కనుక్కుంటాం, పలానా చోటకి వెళ్తున్నాము, ఏం తీసుకోవాలి, ఎలా పట్టుకెళ్ళాలని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ వీడియోని మీరు మంచిగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కింద కూడా వాడుకోవచ్చు. నేను మంచి మంచి ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను మీకు, అందరికీ కొంచెం చాలా మంచి ప్రొడక్ట్స్, అందరికీ యూస్ఫుల్ గా ఉండేవి, అందుకని చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ మనం గోవాకి వెళ్తున్నాం కాబట్టి మన హైదరాబాద్ తో చూసుకుంటే ఆ కోస్టల్ ఏరియాస్ లో కొంచెం అంత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే చాలా వేడి కూడా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ బయట తిరగాల్సి వస్తుంది కాబట్టి ట్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎంత బాగా వెళ్ళినా కూడా, ఫేర్ గా ఉండేవాళ్ళు కానీ నార్మల్ స్కిన్ టోన్ ఉండేవాళ్ళు కూడా వెళ్ళినా కూడా కంపల్సరీ ట్యాన్ అయితే వచ్చేస్తాము. ఆ ట్యాన్ మనకి తగ్గడానికి దగ్గర 1 వీక్ 10 డేస్ పడుతుంది. కాబట్టి మాక్సిమం ఎంతైనా మొత్తం అంతా ట్యాన్ అయిపోకుండా ఉండడానికి మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ మనం పట్టుకెళ్ళాలి. లేకపోతే మీ స్కిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే కూడా ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి లైట్ స్కిన్ ఉంటుంది, డెలికేట్ స్కిన్ ఉంటుంది, స్మూత్ స్కిన్ ఉంటుంది. ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల ఏంటంటే బాగా కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది, చాలా రోజుల వరకు ఆ ట్యాన్ పోదు. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి నేను 2 వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్ లోషన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లా షీల్డ్, ఇది వచ్చేసి డాక్టర్ ప్రిస్క్రైబ్డ్. నేను నార్మల్ గా ఏం చెప్పడం లేదు, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్, చాలా మంచిది. కొంచెం అంత కాస్ట్లీ అనిపిస్తుంది మీకు, బయట మామూలుగా ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి బయట కొనుక్కుంటే 600-625 ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ నుంచే నేను తెప్పించాను. అమెజాన్ లో ఇది దగ్గర 450కి నాకు వచ్చింది అనమాట. దీని పేరు వచ్చేసి లా షీల్డ్. ఇది అబౌవ్ 50+ SPF, చూసారు కదా ఇలాగా. అండ్ ఇది మీరు మంచిగా ఫేస్ కి మాత్రమే రాసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవాలి నార్మల్ గా బయట దొరికే వాటితో చూసుకుంటే. దీనికి ఈ డబ్బాలకి ఏంటంటే మనకి పెద్ద సైజ్ డబ్బాలే వచ్చేస్తాయి. మామూలుగా వేరే బ్రాండ్స్ చెప్పుకుంటే, పేరు అవి చెప్పక్కర్లేదు, వేరే బ్రాండ్స్ తీసుకుంటే చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది ఇది చూడడానికి. కాకపోతే మంచి ప్రొటెక్షన్ అనేది ఇది మనకి యూవీ రేస్ నుంచి కూడా వస్తుంది అనమాట. లా షీల్డ్ అని చెప్పేసి మ్యాట్ సన్ స్క్రీన్ జెల్, ఇది చూసారు కదా. వాటర్ రెసిస్టెన్స్ అప్ టు 8 hours. ఈవెన్ మీరు బీచ్ లోకి వెళ్ళిన తర్వాత మనం శుభ్రంగా స్నానం చేస్తాము, ఆటలాడతాము, ఇవన్నీ చేసినా కూడా కంప్లీట్ గా ట్యాన్ అవ్వకుండా మాక్సిమం ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది ఇది. చూసారు కదా. అండ్ ఇది మీకు SPFs కూడా కొంచెం మీకు ఒక్కొక్క నెంబర్ రేటింగ్ ఉంటుంది. మనకైతే ఇక్కడ హైదరాబాద్ లో అయితే 30+ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా హ్యూమిడిటీ ఉండే ఏరియాస్, బీచ్ ఏరియాస్ కి వాటికి వెళ్ళినప్పుడు 40-45+50 తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఇది రాసుకోవచ్చు, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పిల్లలకి కోసం నేను వేరే బ్రాండ్ కూడా తీసుకున్నాను. చూసారు కదా, ఇది ఒట్టి ఫేస్ కి ఇది జెల్ బాగుంటుంది. దీని మీద ఇంకొకటి ఏంటంటే దీని మీద మనం మేకప్ కూడా వేసుకోవచ్చు. ఇది రాసుకున్నాక చాలా సన్ స్క్రీన్ లోషన్స్ ఏంటంటే రాసుకుంటే జిడ్డు మొహం లాగా జిడ్డు కారుకుంటూ తయారవుతాము. దాని మీద మనం బయటకు వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకోలేమో. పౌడర్ రాసుకున్నా కూడా మీరు 2 అడుగులు వేసిన తర్వాత మొత్తం చెమట కారిపోయి మొత్తం జిడ్డు కారిపోతాం. అలా కాకుండా ఇది వేసుకున్నాక మీరు పైనుంచి మీరు మేకప్ వేసుకున్నా పర్వాలేదు, మేకప్ వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే మీకు మంచి మ్యాట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. జిడ్డు కాకుండా ఇలాగా మనకు అంటుకోకుండా ఉంటుంది, చాలా క్లీన్ గా ఉంటుంది. పైనుంచి మీరు ప్రైమర్ వేసుకోవచ్చు, దీన్నే ప్రైమర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచిది. అండ్ మోస్ట్లీ లేడీస్ కి ఎవరైతే వెళ్తున్నారో కొంచెం అంత మంచిగా ఉందాము, మంచిగా ప్రెజెంటేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి పిక్స్ లో వాటిలోని ఇలాంటి
SPF 50+ ఉండే అదేంటి సన్ స్క్రీన్ లోషన్స్ మీరు అలాంటి ఏరియాస్ లో వాడితే చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సన్ స్క్రీన్ లోషన్. అండ్ దాని తర్వాత పిల్లల కోసం ఏంటంటే మామా ఎర్త్ తీసుకొచ్చాను. ఇందులో సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ మనందరికీ తెలుసు కాబట్టి ఇది అన్ని స్కిన్ టైప్స్ కి పనిచేస్తుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే మా పెద్దమ్మాయికి కొన్ని క్రీములు రాస్తే పడవు, అసలు ఏ క్రీము రాయను నేను దానికి. నార్మల్ గా కొన్ని రాస్తే ఏంటంటే పొక్కులు అవి వచ్చేస్తాయి. కాబట్టి ఇవి క్లినికల్లీ టెస్టెడ్ పిల్లల కోసం కాబట్టి ఇది తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 450 ఇది కూడా పడినట్టున్నది, చూడాలి. అండ్ ఇది కూడా 50+ SPF మాట, చూసారు కదా ఇలాగుంటుంది ఇది. కాబట్టి ఇదేమో ఇంకోటి, ఇది ఫేస్ కి మాత్రమే, ఇది కంప్లీట్ కి బాడీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్రిప్ కి మొత్తం ఫ్యామిలీ అందరికి సరిపోతుంది, నలుగురికి వాడడానికి సరిపోతుంది ఇది. చూసారు కదా ఈ రకంగా ముందు కంప్లీట్ గా మనకు కావాల్సినవి సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్సరీ ప్యాక్ చేసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ ఐటమ్ వచ్చేసి చాలా చాలా ఉన్నాయి ఈసారి ప్యాకింగ్ కి. బట్టలు తక్కువే ఉన్నాయి కానీ మిగతా ప్యాకింగ్ అంతా ఎక్కువ ఉన్నది. చూసారు కదా ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి నాకు, నార్మల్ గా బ్యాగేజ్ లోనే ఉంటుంది. దాంతో పాటు ఇవన్నీ కూడా హ్యాండ్ లగేజ్ లో పెట్టుకోవాలన్నమాట. మనం కోవిడ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఒక సర్ఫేస్ క్లీనింగ్ యాంటీసెప్టిక్ తీసుకునే సెప్టిక్ లోషన్ ఉంటుంది కదా మామూలుగా, ఇది మొత్తం లోషన్ లా కాకుండా సర్ఫేస్ ఫ్రీ మాట. మీకు క్లీన్ బ్యాక్ అని చెప్పేసి ఉన్నది, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ ద జెర్మ్స్. మీరు ఎక్కడైతే ఏమైనా ముట్టుకుంటున్నారో లేకపోతే ఏమైనా కూర్చునే ప్లేసెస్ లో కానీ హోటల్ రూమ్స్ లో ఏమైనా మనం హ్యాండిల్ చేసేటప్పుడు హ్యాండిల్స్ వీటన్నిటి మీద కూడా ఇలాంటి స్ప్రే ఒకటి యూజ్ చేసుకుంటే బెటర్. ట్రైన్ జర్నీస్ మనకి, నేను ఫ్లైట్ లో వెళ్తున్నాను కాబట్టి కొంచెం అంతా పర్వాలేదు, అంతా కూడా బాగానే ఉంచుతారు నీట్ గా. మనం ట్రైన్స్ లో వాటిలో వెళ్ళినప్పుడు ఇలాంటిది నార్మల్ గా వాడుకుంటే బెటర్. ఎందుకంటే ఒకవేళ మనం బైక్ తీసుకున్నా, బైక్ వాడినా, ఏది ముట్టుకున్నా కూడా సర్ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఈ COVID-19 నుంచి ఇలాంటి స్ప్రే అనేది కంపల్సరీ. అండ్ దీని తర్వాత అందరికీ తెలిసిందే ఒక కంప్లీట్ శానిటైజర్. ఇలాగా ఈ రకమైన శానిటైజర్ నేను హిమాలయ వాళ్ళ తీసుకుంటున్నాను. ఇలాంటివి 3-4 పెట్టుకున్నాను. ఒకటి చిన్న పౌచ్, ఇంత చిన్నది మాట, హ్యాండీగా ఉండేది ఒక బ్యాగ్ లో ఇంకోటి. ఎందుకంటే మనం గబగబా 4-5 బ్యాగులు పట్టుకెళ్ళేటప్పుడు మనకి వెంటనే తీసుకోవాలనుకుంటే ఎక్కడ ఏముందో ఎవరికి కనిపించదు, ఎంత బాగా సర్దేసుకున్నా కూడా. అందుకని నేనైతే ఒక్కొక్క బ్యాగ్ లో ఒక్కొక్క శానిటైజర్ వేసుకున్నాను. గబుక్కుని ఏది కనిపిస్తే అది చేతులకేసి రుద్దుకోవడానికి. ఎంతైనా మనం ఇంట్లో ఉండిపోలేం కాబట్టి బయటకు వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త కూడా తీసుకోవాలి. అండ్ దాని తర్వాత పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి నేనేం చేస్తున్నానంటే కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకెళ్తున్నాను. అంటే ఇప్పుడు జర్నీస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అక్కడ తినడం జరుగుతుంది. కొంచెం కడుపులో ఏదైనా గడిబిడ అయినప్పుడు మామూలుగా కడుపు నొప్పికి ఒక మాత్ర, వాటర్ లో ఆడినప్పుడు జలుబుకి ఏమైనా ఉంటే జలుబుకి ఒక టాబ్లెట్, ఒక విక్స్ వేపరపు ఇలాంటిది మాట. ఏదైనా ముక్కులోకి డ్రాప్స్, చెవిలోకి డ్రాప్స్. అలాగే పిల్లలు బాగా ఆడతారు కాబట్టి ఎక్కడో దగ్గర దెబ్బ అనేది కంపల్సరీ తగిలించుకుంటారు కాబట్టి కొంచెం అంత కాటన్, అలాగే కొంచెం అంత బ్యాండైడ్, అలాగే కొన్ని అదేంటి పౌడర్స్ ఉంటాయి కదా స్ప్రింక్లింగ్ పౌడర్స్, అలాంటి పౌడర్స్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్ లో నేను ప్యాక్ చేశాను. అండ్ వీటితో పాటు కొంచెం అంత పౌడర్స్, అలాగే కొన్ని అదేంటి బాత్ షవర్ జెల్స్, అలాగే కండిషనర్స్ కంపల్సరీగా క్యారీ చేయాలి. చిన్నవి మరి ఏంటంటే మనం ఇంట్లో అయితే ఇంత పెద్ద డబ్బా పెట్టుకుంటాము, బయటకు వెళ్ళినప్పుడు అంత పెద్ద డబ్బా పెట్టుకోలేం కాబట్టి ఏవైతే బ్రాండ్స్ మీరు వాడతారో కండిషనింగ్ కి, హెయిర్ కండిషనింగ్ కి వాటికి అలాంటివి చిన్న పౌచ్ ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, వాడేసిన తర్వాత పక్కన పడేసినా పర్వాలేదు. కాబట్టి అలా అయిపోతుంది. అండ్ దీని తర్వాత అక్కడ ఫొటోస్ అవన్నీ దిగుతాం, మంచి ఏరియాస్ లో మనం దిగుతాం కాబట్టి మంచి ఫోటోలు అవి మనం జ్ఞాపకంగా ఉంచుకుంటాం కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను నేను. ఇదేంటంటే నాకు పర్సనల్ గా యూజ్ అవుతుంది, అలాగే దాంతో పాటు ఈ ఫొటోస్ అవి తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి అందరినీ మనం అడగలేం కదా మామూలుగా ఫోటో తీస్తారా అని చెప్పేసి. ఇది ప్యాట్రోన్ వాళ్ళది, వచ్చేసి అరౌండ్ 450 పడింది మంచిగా. ఇదేంటంటే బ్లూటూత్ తో కూడా ఇది ఆపరేట్ అవుతుంది. అలాగే దీన్ని సెల్ఫీ స్టిక్ కింద ఇలా ఓపెన్ చేసుకోవాలి, సెల్ఫీ స్టిక్ కింద వాడుకోవచ్చు. అలాగే దీన్ని కిందకి లాక్కుంటే మనకి స్టాండ్ కింద కూడా పనిచేస్తుంది. చూసారు కదా ఇక్కడ ఫోన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. దీంతో పాటు ఒక చిన్న బ్లూటూత్ అనేది మనకు వస్తుంది. దీన్ని మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకుని దీంట్లో మనం పెట్టుకుని దీన్ని మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. కెమెరాలో వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగున్నది. అరౌండ్ 450 అనేది నాకు పడింది. ఇవి వచ్చేసి నేను గోవాకి తీసుకెళ్తాను అనమాట. చూసారు కదా ఇలా మనకి సెల్ఫీ స్టిక్ లాగా ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్లూటూత్ హోల్డర్ ఇచ్చాడు మనకి, బ్లూటూత్ మనకి హ్యాండీగా ఉంటుంది. అలాగే ఇది చిన్న ట్రైపాడ్ కింద కూడా యూజ్ అవుతుంది. అండ్ మంచి ప్రైస్ ఉన్నది.
అండ్ క్వాలిటీ కూడా బాగున్నది. ఆల్రెడీ నేను ఇక్కడ 1 వీక్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను, మామూలుగా ఎలా పనిచేస్తుంది అనేది. నాకు డ్యామేజ్ ఏం అనిపించలేదు. దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నేను నార్మల్ గా బ్లాక్ తీసుకున్నాను. చూద్దాం అనుకుంటే దీని లింక్ కూడా నేను ఇది అమెజాన్ నుంచే తీసుకున్నాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఏవైతే ప్రొడక్ట్స్ నేను మీకు చూపిస్తున్నానో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. కావాల్సిన వాళ్ళు మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ మాట, చూసారు కదా, ఇలా కింద హ్యాండిల్ చేసుకోవచ్చు, మనం ఇలా పట్టుకోవచ్చు కూడా. ఇది వచ్చేసి అండ్ తర్వాత చాలా చిన్నగా ఉన్నది, హ్యాండీ, ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు ఇలా, చూసారు కదా. మన హ్యాండ్ బ్యాగ్ లో కూడా దీన్ని వేసేసుకోవచ్చు, చాలా హ్యాండీగా ఉన్నది. అండ్ ప్రైస్ కూడా నార్మల్ రేంజ్ లో ఉన్నది, 450 అరౌండ్. పని కూడా బాగానే చేసుకుంటాం. అండ్ వీటితో పాటు కొంచెం అంతా ఏంటంటే ఆడవాళ్ళు వెళ్తున్నాం కాబట్టి అందరం కొన్ని మేకప్ సామాన్లు అనమాట, అంటే కావాల్సినవి, పెద్ద పెద్దగా ఏం లేవు. అంటే ఒక కాంపాక్ట్, అలాగే లిప్ బామ్స్, ఐ లైనర్స్ అన్ని కూడా మనకి కావాల్సినవన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఇందులో పెట్టాను. అలాగే కొన్ని అదంటే హెయిర్ లీవ్ ఆన్ స్ప్రేస్ అలాంటివన్నీ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ యూస్ అవుతాయి కాబట్టి మనం మాటికి స్నానం చేసినప్పుడు ఉప్పు నీటిలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా స్నానం చేసినప్పుడు బుర్రంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా నేను దీనికోసం, గోవా ట్రిప్ కోసం అనేది ప్లాన్ చేశాను. అండ్ ఇది ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ గోవా వెళ్ళిన తర్వాత వెళ్తున్న దగ్గర నుంచి కూడా ఒక మంచి వ్లాగ్ అనేది చేసి మీ అందరికి పెడతాను. అండ్ ఈ వ్లాగ్ అనేది మామూలుగా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు ఈ వీక్ లో అప్డేటెడ్ గా వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలాగున్నదో అనేది. అండ్ మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్ యూ, నమస్తే.